ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం సెకండ్ ప్రాబ్లం మాట్లాడుకోబోతున్నాం. సో క్వశ్చన్ చూస్తాం. జర్నలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అని ఇచ్చారు. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏముందో చూద్దాం ఒకసారి. 2017 ఫిబ్రవరి 1 కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అని ఇచ్చి రూపీస్ 1 lakh ఇచ్చాడు. కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అని అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇంతకుముందే చెప్పాను, బిజినెస్ అంటేనే సో అది మనం క్యాపిటల్గా ట్రీట్ చేస్తామని. కమెన్స్డ్ బిజినెస్ అంటే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. బిజినెస్ స్టార్ట్ చేస్తే దాన్ని ఏమంటాం మనం? క్యాపిటల్ అని అంటాం. దేంతో స్టార్ట్ చేస్తున్నాడు? క్యాష్ అనేటువంటి అసెట్తో స్టార్ట్ చేస్తున్నాడు. మరి ఏ విధంగా రాస్తాము అని అంటే, సో ఫస్ట్ కమెన్స్డ్ బిజినెస్ అనే దాన్ని మనం క్యాపిటల్ అని అనుకుంటాం. ఏమనుకుంటాం? క్యాపిటల్. సో విత్ క్యాష్ అని చెప్పాడు కాబట్టి క్యాష్ అనేది మనకు ఐడెంటిఫికేషను. అది ఏ అకౌంట్? సో రియల్ అకౌంట్. సో రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి? రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే, ఇప్పుడు కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అని ఇచ్చాడు కాబట్టి మనం ఎలా ఆలోచించుకోవాలి? బిజినెస్కి ఓనర్ క్యాపిటల్ తీసుకొచ్చి ఇస్తున్నాడు. బిజినెస్కి ఓనర్ క్యాపిటల్ తీసుకొచ్చి ఇస్తున్నాడు. మన థింకింగ్ అంతా కూడా బిజినెస్ సైడే ఉండాలి. సో ఓనరు తీసుకొచ్చి ఇస్తున్నాడు కాబట్టి బిజినెస్లోకి క్యాష్ ఏమవుతున్నట్టు? కమ్స్ ఇన్ అవుతున్నట్ట, గోస్ అవుట్ అవుతున్నట్ట? కమ్స్ ఇన్ అవుతున్నట్టు. కమ్స్ ఇన్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. సో కాబట్టి క్యాష్ డెబిట్లోకి వెళ్తుంది. మరి క్రెడిట్లో ఏం రాయాలి? ఓనర్కి బదులుగా క్యాపిటల్ అని రాయాలి. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో దీనికి ఎంట్రీ రాస్తాను. ఇప్పుడు 2017 ఫిబ్రవరి 1. ఓకే, సో 2017 ఫిబ్రవరి 1. ఓకే, క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాం. అమౌంట్ 1 lakh అన్నాడు కాబట్టి డెబిట్కి నేరుగా 1 lakh, క్రెడిట్కి నేరుగా 1 lakh రాస్తాం. ఓకే, ఇకపోతే నరేషన్. సో నరేషన్ మీకు తెలుసు, బీయింగ్ అని పెట్టేసి మనం ఏం రాస్తాము? సో అక్కడ ఏముందో అదే రాయొచ్చు. కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్. దిస్ ఈజ్ ఫస్ట్ ఎంట్రీ. ఇక సెకండ్ దీనిలోకి వెళ్దాం. 5వ తేదీ. సో 5th క్యాష్ సేల్స్ అని ఉంది. అంటే అర్థం, సో క్యాష్కి సేల్ చేస్తున్నాం అని అర్థం. క్యాష్కి సేల్ చేస్తున్నాం. ఏంటో చెప్పలేదు. సో క్యాష్కి సేల్ చేస్తున్నాం. మరి ఐడెంటిఫికేషన్ ఏంటి? క్యాష్. క్యాష్ అనేది ఏ అకౌంట్? ఇంతకుముందే చూశారు, రియల్ అకౌంట్ అని చెప్పుకున్నాం. కాబట్టి రియల్ అకౌంట్ దగ్గరికి వస్తాం. రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏమి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఇప్పుడు ఏమైంది అక్కడ? మనకి క్యాష్కి సేల్ చేస్తున్నాం అంటే సేల్స్ అంటే అమ్మడం అని అర్థం. మరి అమ్మితే మనకి డబ్బులు వస్తాయా వెళ్తాయా? వస్తాయి. కమ్స్ ఇన్. కాబట్టి క్యాష్ అనేది ఏమవుతుంది? కమ్స్ ఇన్ అవుతుంది. సేల్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి కమ్స్ ఇన్. కమ్స్ ఇన్ ఏం చేయాలైనా? డెబిట్ చేయాలి. కాబట్టి క్యాష్ వచ్చి డెబిట్లోకి వెళ్ళిపోద్ది. మరి క్యాష్ డెబిట్లోకి వెళ్తుంది కాబట్టి క్రెడిట్లో ఏం రాయాలి? సేల్స్ అని రాయాలి. సో ఏ డేట్? 5. కాబట్టి ఎంట్రీలోకి వచ్చి 5. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అని రాస్తాం. సో అమౌంట్ వచ్చి ఎంత ఉంది? అమౌంట్ వచ్చి 7,000 ఉంది. డెబిట్కి నేరుగా 7,000, క్రెడిట్కి నేరుగా 7,000 రాస్తాం. నరేషన్ వచ్చి బీయింగ్ క్యాష్ సేల్స్ అని రాసేస్తే అయిపోతుంది అనమాట. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ ఎంట్రీలోకి వెళ్దాం. 9th ఏం జరిగింది అసలు? 9th వచ్చి మనకి క్యాష్ పర్చేజెస్ అని ఉంది. ఓకే, ఇక్కడ కూడా ఐడెంటిఫికేషన్ ఏంటి? క్యాష్ అనేది ఏ అకౌంట్? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏమి? సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? క్యాష్ పర్చేజెస్ అంటే కొనడం. పర్చేజెస్ అంటే అర్థమేమి? కొనడం. మనం కొంటే డబ్బులు మన దగ్గర నుంచి ఏమవుతాయి? గోస్ అవుటా కమ్స్ ఇన్నా? గోస్ అవుట్ అంటే వెళ్ళిపోతుందని, కమ్స్ ఇన్ అంటే వస్తుందని. మరి పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి క్యాష్ ఏమైనట్టు? గోస్ అవుట్, వెళ్ళిపోతుంది. కాబట్టి క్యాష్ అనేది ఎక్కడ రావాలి? క్రెడిట్లోకి రావాలి.
క్యాష్ అనేది ఎక్కడ రావాలి, క్రెడిట్లోకి రావాలి. మరి పర్చేజ్ ఎక్కడ వస్తుంది, డెబిట్లోకి వస్తుంది. ఓకేనా. సో అప్పుడు ఎంట్రీ ఎలా వస్తుంది, పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ లాగా వస్తుంది. సో డేట్ 9th ఎంట్రీ ఎట్లా రాస్తామంటే, సో పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం. అమౌంట్ ఎంత ఉంది, 12,000 ఉంది కాబట్టి 12,000 అని రాస్తాం. సో నరేషన్ బీయింగ్ క్యాష్ పర్చేజెస్ ఇలా రాస్తాం. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్సాక్షన్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఏముంది అక్కడ, 12th ఏమని చెప్పాడు, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మురళి అని ఉంది. ఈ ట్రాన్సాక్షన్లో 2 క్లూస్ ఉన్నాయి, ఒకటి క్యాష్ ఉంది, ఇంకోటి మురళి ఉంది. నువ్వు ఏ పరంగానే థింక్ చేయొచ్చు. మొదటగా క్యాష్ చూద్దాం. క్యాష్ అనేది ఏ అకౌంటు, ఇంతకుముందే విన్నట్టు రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి, వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్, అవునా కదా. సో ఇప్పుడు మనం దాని మీనింగ్ చదువుదాం. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మురళి అంటే మురళి నుండి క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం. మురళి నుండి మనం క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి క్యాష్ అనేది మన దగ్గర కమ్స్ ఇన్ గోస్ అవుటా, కమ్స్ ఇన్ ఏమవుతుంది, డెబిట్ అవుతుంది. కాబట్టి ఇది డెబిట్లోకి వస్తుంది. మరి క్రెడిట్లో మురళి వస్తాడు, క్రెడిట్లో ఎక్కడో మురళి వస్తాడనమాట. అర్థమైందా. ఇలా రాయొచ్చు. అలా కాకుండా మనం మురళి ప్రకారం థింక్ చేస్తే ఏమవుతుంది, మురళి అనేది పర్సన్ అనేది ఏ అకౌంట్కి సంబంధించింది, పర్సనల్ అకౌంట్కి సంబంధించింది. పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏమి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. దిస్ ఈజ్ ది పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్. సో ఇప్పుడు క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం మురళి నుంచి అంటే మురళి అనేవాడు మనకేమవుతాడు, రిసీవర్ అవుతాడా, గివర్ అవుతాడా. సో వాడి నుంచి మనకు క్యాష్ వస్తుందంటే వాడు క్యాష్ మనకి ఇచ్చేస్తున్నాడంటే వాడు గివర్ని ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. కాబట్టి వాడు క్రెడిట్లోకి వస్తాడు. వాడు క్రెడిట్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇదేమవుతుంది, డెబిట్ అవుతుంది. ఈ విధంగా మనం 2 క్లూస్ దొరికినప్పుడు దేని ప్రకారం వేయచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది, క్యాష్ డెబిట్, మురళి అనేది క్రెడిట్. సో ఎంట్రీ వచ్చి క్యాష్ అకౌంట్ డేటా టు మురళి అకౌంట్ అని రాయాలి. సో 12th క్యాష్ అకౌంట్ డేటా టు మురళి అకౌంట్ అని రాస్తాం. అమౌంట్ ఎంత ఉంది, 10,000 ఉంది. సో 10,000, సో అగైన్ 10,000 రాస్తాం. నరేషన్ వచ్చి బీయింగ్, నరేషన్ ఆడేముంది అదే రాయొచ్చు, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మురళి. సో క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మురళి అని రాస్తాం అన్నమాట. అర్థమైందా. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఎన్నో తేదీ, 18th ఏమనుంది, 18th వచ్చి మనకి పర్చేజ్డ్ మిషనరీ అని ఉంది. పర్చేజ్డ్ మిషనరీ, దీంట్లో క్లూ ఏంటంటే మిషనరీ అనేది క్లూ. మిషనరీ ఇది ఫిక్స్డ్ అసెట్. ఓకేనా. ఫిక్స్డ్ అసెట్ కాబట్టి అసెట్ అనేది ఏ అకౌంట్కి సంబంధించింది, రియల్ అకౌంట్కి సంబంధించింది. రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇప్పుడు మిషనరీ మనం ఏం చేస్తున్నాము, పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి మిషనరీ మన దగ్గరికి కమ్స్ ఇన్ అవుతుంది. ఎందుకంటే పర్చేజ్ అంటే కొన్నప్పుడు మన దగ్గరికి ఏమవుతుంది, మిషనరీ వస్తుంది కాబట్టి అది కమ్స్ ఇన్ ఏం చేయాలి నాయన, డెబిట్ చేయాలి. కాబట్టి మిషనరీ అనేది ఏమవుతుంది, డెబిట్ అవుతుంది. మరి మిషనరీ డెబిట్లోకి వచ్చినప్పుడు క్రెడిట్లో ఏమొస్తుంది అంటే పర్చేజ్ అని రాయకూడదు. ఎందుకంటే మనం ఇంతకుముందే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, మనం ఏదైనా ఒక ఫిక్స్డ్ అసెట్ కానీ పర్చేజ్ చేసినామంటే డెఫినెట్గా అది మనం క్యాష్కే అయి ఉంటుంది. మీరు ఇంతకుముందు ప్రాబ్లం కూడా చూడొచ్చు, అక్కడ పర్చేజ్డ్ ఫర్నిచర్ అని చెప్పినాము, దానికి ఎంట్రీ ఎలా రాసామో దీనికి కూడా అలాగే రాయొచ్చు అనమాట. సో అంటే మిషనరీ పర్చేజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం క్యాష్ పే చేసేసేసే మనం మిషనరీని పర్చేజ్ చేసి ఉంటాము. దీనికి ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను. సో టెలివిజన్ పర్చేజ్ చేసాం అంటాం, డబ్బులు ఇచ్చి పర్చేజ్ చేసామని చెప్పుకోం కదా. అదేవిధంగా మొబైల్ పర్చేజ్ చేసాం అంటాం, డబ్బులు ఇచ్చి మొబైల్ పర్చేజ్ చేసామని చెప్పుకోం కదా. అంటే క్యాష్ ఆటోమేటిక్గా మనం పే చేస్తుంటాం కాబట్టి అక్కడ మనం క్యాష్ అని లేకపోయినా క్యాష్గానే ట్రీట్ చేయాలి. సో ముందుగా మనం నోట్ చేసిన పాయింట్ ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. అది నోట్ చేసిన పాయింట్ మిషనరీ ఎక్కడ వస్తుంది, డెబిట్లో వస్తుంది. కాబట్టి మిషనరీని డెబిట్ చేసి క్రెడిట్లో క్యాష్ అని లేకపోయినా కానీ మనం అలా ఊహించుకొని క్యాష్గా రాయాలి.
సో అప్పుడు ఎంట్రీ ఎలా వస్తుందంటే మిషనరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది. ఎప్పుడు అది 18th. సో మిషనరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఇది మనం రాయాల్సినటువంటి ఎంట్రీ. అమౌంట్ వచ్చి 20,000. నరేషన్ వచ్చి బీయింగ్ పర్చేజ్డ్ మిషనరీ. ఇలా రాస్తాం అన్నమాట. అర్థమైంది కదా 18th. ఇకపోతే 24th ఏముంది? పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ నందు అని ఉంది. దీంట్లో క్లూ ఏంటంటే నందు అనేది పర్సన్ కాబట్టి ఏ అకౌంటో? పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏముంది అక్కడ? పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ వచ్చి డెబిట్ ద రిసీవరు, క్రెడిట్ ద గివర్ ఇలా ఉంది. సో దీని ప్రకారం మనం చూద్దాం. ఓకే, ఏమవుతుందో దాని మీనింగ్ చూద్దాం. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ నందు నుంచి మనం పర్చేజ్ చేస్తున్నాం. పర్చేజ్ చేసినప్పుడు మన దగ్గరకి ఏమవుతుందంటే, ఇప్పుడు నందు అనే వాళ్ళు ఏం చేస్తున్నారు? రిసీవర్ అవుతారా, గివర్ అవుతారా? నందు నుంచి పర్చేజ్ చేస్తున్నాం అంటే నందు మనకి గూడ్స్ ఇచ్చేస్తూ ఉంది అంటే గివర్ అవుతా ఉంది అని అర్థం. ఏమవుతుంది? గివర్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. సో గివర్ని క్రెడిట్ చేస్తాం. మరి పర్చేజ్ వచ్చి డెబిట్లోకి వస్తుంది. అప్పుడు ఎంట్రీ ఎలా వస్తుంది? పర్చేజ్ అకౌంట్ డెటార్ టు నందు అకౌంట్. ఓకేనా? వీడి క్రెడిట్లో ఉంటారు నందు, ఈ పర్చేజ్ వచ్చి డెబిట్లో వస్తుంది. మరి గూడ్స్ రాయకూడదు. ఎందుకు గూడ్స్ రాయకూడదు అంటే, ఏ గూడ్స్ అని మనకు క్లారిటీ లేనప్పుడు దానికి బదులుగా మనం పర్చేజ్ అనేది యూజ్ చేయాలి. అదే ఫిక్స్డ్ అసెట్ వచ్చినప్పుడు పర్చేజ్ అనే వర్డ్తో పని లేదు. మిగతా ఏ సందర్భంలో అయినా సరే పర్చేజ్ వచ్చినప్పుడు మనం పర్చేజ్ అనే యూజ్ చేసుకోవచ్చును. ఒక ఫిక్స్డ్ అసెట్ వచ్చినప్పుడు మాత్రమే ఈ వర్డ్స్కి పని లేదు. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో ఎంట్రీ వచ్చి పర్చేజ్ అకౌంట్ డెటార్ టు నందు అకౌంట్. ఎప్పుడు? 24th. పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు నందు అకౌంట్. సో నరేషను బీయింగ్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ నందు. సో అమౌంట్ ఎంత ఉంది అక్కడ? అమౌంట్ వచ్చి 5,000 ఉంది. 5,000 ఇలా రాస్తాం. ఇక 24th అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చి 28th ఏముందంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని ఉంది. ఆ డేట్ రాసుకుంటాం. ఓకేనా? 28th ఏమనుంది? ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ అంటే వడ్డీ రిసీవ్ చేసుకుంటున్నాం. ఇంట్రెస్ట్ అనేది పర్సన్ పేరా? కాదు కదా. అదేవిధంగా అసెట్ కూడా కాదు. ఓకేనా? ఇది ఇన్కమ్. ఎప్పుడైతే మనకి ఓకేనా ఇంట్రెస్ట్ అని వచ్చిందో అది ఇన్కమ్ కిందకి సంబంధించింది. ఓకే, రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి. అదే పే చేస్తుంటే ఎక్స్పెన్స్ అవుతుంది. సో ఇక్కడ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఇది ఇన్కము ఎక్స్పెన్స్ వీటికి సంబంధించిన అకౌంట్ ఏముంది? నామినల్ అకౌంట్ ఉంది. సో నామినల్ అకౌంట్ అనమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ అనేది ఏ అకౌంటు? నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏమి? డెబిట్ ఎక్స్పెన్స్ లాసు, క్రెడిట్ ఇన్కమ్స్ గెయిన్స్. ఓకే, సో మరి ఇప్పుడు దీని ప్రకారం చూస్తే ఏమవుతుందో చెప్పండి ఒకసారి. సో ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఇది మనకి ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ ఏమవ్వాలి? క్రెడిట్ అవ్వాలి. కాబట్టి దీన్ని క్రెడిట్ చేస్తాం. మరి క్రెడిట్ చేసినప్పుడు ఈ ఇంట్రెస్ట్ అనేది మనకి ఏ రూపంలో వస్తుంది? క్యాష్ రూపంలో వస్తుంది. మరి ఇక్కడ క్యాష్ అని లేదు కదా సార్ అని అనొచ్చు మీరు. క్యాష్ అని లేకపోయినా కూడా అది క్యాష్గానే ఉన్నట్టు లెక్క. ఎలాగే అంటే మనం ఇంతకుముందు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇప్పుడు నువ్వు బస్సులో ట్రావెల్ చేసావు. ఓకేనా? బస్సులో ట్రావెల్ చేసినప్పుడు కండక్టర్ ఏమంటాడు? టికెట్ తీసుకోమంటాడు. టికెట్ తీసుకో అంటే టికెట్ మాత్రమే మనం తీసుకోం. టికెట్తో పాటు మనం ఏం చేస్తాం? ఆటోమేటిక్గా డబ్బులు తీసుకొచ్చి ఆయనకి ఇస్తేనే ఆయన టికెట్ ఇస్తాడు. కరెక్టా కదా? అదేలాగే ఇక్కడ కూడా మనకి క్యాష్కి రకరకాల పేర్లు పెట్టుంటారు అంతే. ఇది ఇంట్రెస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ అనేది మనం డబ్బు రూపంలో తీసుకుంటాం. అక్కడ లేకపోయినా మనం క్యాష్ అనే అనుకోవాలి. కాబట్టి ముందు ఈ పాయింట్ ఎక్కడ వస్తుందో నోట్ చేసుకుంటే దానికి ఆపోజిట్గా క్యాష్ రాస్తాం. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కడ వచ్చింది? ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ అయింది.
మరి ఇంట్రెస్ట్ క్రెడిట్లో ఉంది కదా, మరి డెబిట్లో ఏం రాస్తాము, క్యాష్ అని రాస్తాము. అప్పుడు ఎంట్రీ ఎలా వస్తుంది, క్యాష్ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ అకౌంట్ అని రాసుకుంటాం అనమాట. ఎప్పుడు ఏ డేటు 28th. సో 28th మనం ఎలా రాసుకుంటాము, క్యాష్ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ అకౌంట్ అని రాసుకుంటాం. అమౌంట్ ఎంత చెప్పాడు, 1000 చెప్పున్నాడు. ఆ 1000 మనం ఇక్కడ రాయడం జరుగుతుంది. ఓకేనా. నరేషన్ బీయింగ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని రాస్తాం. ఇక చివరిది ఏముందాడా, సో 28th రెంట్ పెయిడ్ అని ఉంది అక్కడ. రెంట్ పెయిడ్ అన్నప్పుడు సేమ్ డేటే ఇచ్చాడు. ఏ డేట్ ఇచ్చినా మనకి అవసరం లేదు, ఆ డేట్ మనం అలాగే నోట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో రెంట్ పెయిడ్ అన్నాడు అంటే రెంట్ పే చేస్తున్నానంట. ఓకే, మరి రెంట్ అనేది పర్సన్ పేరా, కాదు కదా. అదేవిధంగా అసెట్టా, అది కూడా కాదు కదా. ఓకేనా, రెంట్ పర్సన్ కాదు, అసెట్ కాదు అయినప్పుడు ఇంకే అకౌంట్ అవుతుంది, నామినల్ అకౌంట్ అవుతుంది. మరి పే చేస్తున్నాం అన్నాం, పే చేస్తున్నాం కాబట్టి నామినల్ అకౌంట్ ప్రకారం ఏమవుతుందంటే సో ఎక్స్పెన్స్ అవుతుంది. రెంట్ పెయిడ్, పే చేస్తున్నాం రెంట్ని, తెలుసు మీకు, హౌస్ రెంట్లో ఇలాంటివి వింటూ ఉంటారు కదా, అదే అనమాట. మరి పే చేసినప్పుడు మనకి ఎక్స్పెన్సే కదా అవుతుంది. ఇదే ఎక్స్పెన్స్ అనేది నామినల్ అకౌంట్ ప్రకారం ఏం చేయాలి, ఎక్స్పెన్స్ లాస్ని ఏం చేయాలి, డెబిట్ చేయాలి. కాబట్టి రెంట్ డెబిట్ అవుతుంది, ఎందుకంటే పే చేస్తున్నాం కాబట్టి. అదే రిసీవ్డ్ అని అంటే ఇన్కమ్ అయ్యేది. ఓకే, అలా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం పే చేస్తున్నాం కాబట్టి ఇది ఎక్స్పెన్స్ని ఏం చేస్తాం, డెబిట్ చేస్తాం. మరి ఆ రెంట్ పే చేసే విధానం ఎలా ఉంటుందంటే క్యాష్ రూపంలోనే కదా పే చేస్తాం. ఇక్కడ క్యాష్ అని మెన్షన్ చేయకపోయినా నువ్వు క్యాష్ అనే అనుకోవాలని ఆల్రెడీ చెప్పాను. సింపుల్గా చెప్పుకోవాలంటే నువ్వు ఒక పాయింట్ నామినల్ అకౌంట్ అని కానీ ఫిక్స్ అయ్యావంటే డెఫినెట్గా దాని కాంబినేషన్గా మనం క్యాష్ అనే పాయింట్ని కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. అది మీరు మైండ్లో పెట్టుకోవాల్సి ఉంది. ఓకేనా స్టూడెంట్స్. ఇప్పుడు మనం ఎంట్రీ ఎలా రాసుకోవాలి, రెంట్ని డెబిట్ చేస్తారు, రెంట్ని ఏం చేస్తారు, డెబిట్ చేస్తారు. మరి డెబిట్ చేయనప్పుడు క్రెడిట్లో ఏం రాస్తాం, క్యాష్ అని రాస్తాం. సో అప్పుడు ఎంట్రీ ఎలా వస్తుందంటే రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం. అమౌంట్ ఎంత ఉంది, 2000 ఉంది. ఆ 2000 మనం ఇక్కడ కూడా రాస్తాము. ఓకేనా. సో నరేషన్ వచ్చి బీయింగ్ అని పెట్టేసి రెంట్ పెయిడ్ అని రాయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఎంట్రీస్ని రాయడం జరుగుతుంది. అర్థమైంది కదా స్టూడెంట్స్ ఈ ప్రాబ్లంలో. ఓకేనా. ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నన్ను ఓకేనా మీరు అడగచ్చు, లేదంటే మీకు వాయిస్ కాల్లో పెట్టమన్నా కానీ నేను మళ్ళీ పెడతాను. దీనికి సంబంధించిన ఏదైనా ఒక 3-4 పాయింట్లు ఒక ప్రాబ్లంగా ఇస్తాను. మీరు ఇదే మోడల్లో మీరు ట్రై చేసి ఆన్సర్లు ఏదైనా ఉంటే పెట్టండి. ఓకేనా స్టూడెంట్స్. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి క్వశ్చను ఆన్సరు ఏ విధంగా రాసుకొని ఎలా వేస్తున్నామని ఒకసారి చెక్ చేసుకోండి. దీని వీడియోలో మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, బాయ్.